అందరికీ నమస్కారం. స్ఫూర్తి న్యూస్కి స్వాగతం. నేను సంధ్య రాచకొండ. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో పంచాయతీరాజ్ కార్యాలయ ప్రాంగణంలో బాలుర ఉన్నత పాఠశాల సమీపంలో వేంచేసి ఉన్న సర్వమంగళ సహిత కాశీ విశ్వేశ్వర ఆలయంలో భక్తి శ్రద్ధలతో శివనామ స్మరణతో పల్లకీ సేవను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు శివనామాన్ని స్మరిస్తూ ప్రదక్షిణలను చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు కేశవ శర్మ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. మధ్య ఆంజనేయ స్వామివారి దేవస్థానానికి మంగళవారం నాడు భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. విద్యాలయాల్లో పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో స్వామివారి అనుగ్రహం కోసం భక్తులు కుటుంబ సభ్యులతో పాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. అష్టోత్తర ప్రత్యేక పూజలను నిర్వహించారు. క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. వేకుజాము నుంచే అలంకరణలు చేసిన ఆలయ అర్చకులు సుప్రభాత సేవ, నిత్యార్చన అనంతరం భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. అష్టోత్తర ప్రత్యేక పూజలను నిర్వహించారు. పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు. మధ్యాహ్నానికి సమయానికి దేవస్థానం అధికారిక సిబ్బంది భక్తులకు అందించిన వివిధ సేవల ద్వారా 1,33,330 రూపాయల ఆదాయం సమకూరిందని మధ్యాంజనేయ స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు వివరించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామ శివారులో మద్ది చెట్టు త్వరలో స్వయంభూవులుగా వెలిసిన శ్రీ స్వామి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి, రాష్ట్రీయ ఇతర ప్రాంతాల నుంచి కూడా మంగళవారం నాడు ఆలయానికి విచ్చేసి దర్శించుకోవటం అనేది ఆనవాయితీగా వస్తోంది. ఈ విషయాన్ని మొక్కుబడులను, ముడుపులను చెల్లించుకున్నారని దేవస్థానం ఈవో కొండలరావు తెలిపారు. దేవస్థానం నిత్యాన్నదాన సత్రంలో 1,500 మంది వరకు భక్తులు పాల్గొన్నారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయంలో ఈరోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావడం వల్ల ఉదయం 5 గంటల నుండి దేవస్థానం అర్చక స్వాములు, స్థానాచార్యుల వారు సమిష్టిగా వివిధ పూజా కార్యక్రమాలు నిర్వర్తించి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోజున విశేషమైన రోజు కాబట్టి దేవాలయం విశేష పుష్పాలంకరణ కూడా చేయడం జరిగింది. ఉదయం నుండి భక్తులు పరిసర ప్రాంతాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా శ్రీ స్వామివారి దర్శనానికి విచ్చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, ఉదయం 11:30 దాటిన తర్వాత అన్నప్రసాద భవన్ నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళుతున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా మా దేవస్థానం చైర్పర్సన్ గౌరవనీయులు శ్రీమతి కేసర్ సరితా విజయభాస్కర్ రెడ్డి గారు, ధర్మకర్తల మండలి సభ్యులు, సిబ్బంది సమిష్టి కృషితో అన్ని ఏర్పాట్లు చేయుచున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా సిబ్బంది కూడా ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. యథావిధిగా శుక్ల యజుర్వేద పండితులు, అధర్వణ వేద పండితులు కూడా వేదపట్నం చేయుట జరుగుతున్నది. భక్తులు 50 మంది విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం ప్రసాదం, తదనంతరం అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరి ప్రార్థించున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. Please like, share, subscribe our channel.